ప్రస్తుతం మనము ముల్లంగి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హెచ్ఎం వద్ద ఉన్నాం. హెచ్ఎంతో ఈ స్కూల్ యొక్క వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు డి మహేశ్వర్. గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో మొత్తం 6 టీచర్లము. ఈ పాఠశాలలో 1 నుండి 7వ తరగతి వరకు తరగతుల్ని నిర్వహిస్తున్నాము. అయితే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 35. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే గ్రామ ప్రజలు ఇంగ్లీష్ మీడియంను కోరుకుంటున్నారు. వచ్చే సంవత్సరం కేజీ టు పీజీ విద్యా విధానంలో పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం స్టార్ట్ అయితే ఈ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటంటే 2 జతల యూనిఫాములు, తర్వాత ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత రుచికరమైన మధ్యాహ్న భోజనము, వారానికి 2 గుడ్లు, అదేవిధంగా ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు, 6 నెలలకోసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్లు వచ్చి ప్రతి విద్యార్థికి చెకప్ చేయడం, అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడము, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నచో జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుంది. On the green grass, rain on the housetop, rain on the hill, rain on the tree, rain on everything, but not upon me. ఎత్తరేమి స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశపు నిండా, ఎత్తండి ఎత్తరేమి స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశపు నిండా, కేలు పుచ్చుతల ఊపుచు గాలి జారులంట, మన జెండా మనదే వీరులెత్తుల పంట, కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా, ఎత్తండి ఎత్తరేమి స్వాతంత్రపు జెండా, ఎత్తండి ఎత్తరేమి స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశపు నిండా, కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి భోగ్యం సమభాగ్యం యుగం భరతావని నిండా, ఎత్తండి ఎత్తరేమి స్వాతంత్రపు జెండా, ఎత్తండి ఎత్తరేమి స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశపు నిండా.
వైపు చెడు చెడు పురుగుండు పిరికివాడి మీలాగు యశోదాభిరామనువేమా ఉప్పు కప్పు రంబు ఒక పోలియుండు చూడ చూడలేయుండు పుచ్చులంద పుష్పమంత అంత వేరు యశోదాభిరామనువేమా. ప్రస్తుతం మనము అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా అంగన్వాడీలో పిల్లలను చదివిస్తున్నారో వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేశవర్ణ. మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చేవాళ్ళు 9 మంది ఆడపిల్లలు, 13 మంది మగపిల్లలు. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటారు, ఎప్పుడు రారు వాళ్ళు. మళ్ళీ తర్వాత బాలింతలు 9 మంది. మళ్ళీ తర్వాత స్నాక్స్ ఇస్తాం, ఎగ్స్ ఇస్తాం 9 గంటలకు. 9 గంటలకు ఎగ్స్ ఇచ్చినాక మళ్ళీ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 12 గంటలకు అట్లా భోజనం పెట్టేస్తాం. మళ్ళీ మధ్యలో వాళ్ళకు పాటలు ఆడిపిస్తాం. మళ్ళీ బయట ఆటలు, లోపల ఆటలు ఆడిపిస్తాం. వాళ్ళకు 12 గంటల నుంచి 1 గంట దాకా టైం చెప్పినాం సార్. బాలామృతం ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, ఇంటికి పంపిస్తాం. అది బాలామృతము. మళ్ళీ ఎగ్స్ కూడా వాళ్ళకు ఏంటంటే ఉడకబెడుతున్నాం కదా, వాళ్ళు సరిగ్గా వచ్చి తీసుకెళ్తలేరు. వాళ్ళకు వారానికి 4 గుడ్లు, అది 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా వాళ్ళకు ఇంటికి ఎగ్స్ ఇస్తున్నాం. వాళ్ళు తింటున్నా లేదా వెయిట్ చూస్తాం కదా సార్. ఫస్ట్ నెలలో ఎంత ఉంది వెయిట్, తర్వాత లాస్ట్ మంత్ మళ్ళీ ఎండింగ్లో జోక్తాం. 2 సార్లు జోక్తాం మంత్లీలో. 2 సార్లు జోక్తే ఫస్ట్ బరువు లాస్ట్ బరువు వాళ్ళకి తల్లిలోకి చెప్తాం. ఈరోజు మనం నిజామాబాద్ మండలంలోని ముల్లంగి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం యొక్క సమస్యలు, మళ్ళీ ఈ గ్రామం ఎలా ఏర్పడింది దాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ గ్రామంలో జనాభా 2600 జనాభా ఉంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1600 ఓటర్లు ఉన్నారు. దీంట్లో మహిళా ఓటర్లు 900 మంది, దాంతో 700 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సుమారు ఇక్కడ ప్రధానంగా సాగు చేసే పంట వరి, దాని తర్వాత ఉల్లి.
కాలాన్ని బట్టి ఇక్కడ పంటలు పండిస్తున్నారు. ఆరుతడి పంటలు కూడా ఇక్కడ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ విలేజ్ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ గ్రామం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముల్లంగి గ్రామము మరి చాలా మాకు నీళ్ళతో ఇబ్బంది ఉన్నది. ఈ గ్రామానికి ఏ సౌకర్యం లేదు, అన్నిటికీ ఇబ్బంది ఉన్నది, పంటలు లేవు. ఈ గ్రామము ఎట్లా ఏర్పడదంటే పూర్వము అడి ఉల్లంగానే అంటుర్రి. దాని వెనక ఇటు ప్రభుత్వాన్ని గుర్తించిన తర్వాత ముల్లంగి అని పేరు పెట్టి మా గ్రామంలో రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మాకు నీళ్ళు లేవు, చెర్లు పెద్దగా లేవు, పంటలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళు లేవు తాగడానికి, ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది. మా యొక్క గ్రామాన్ని ముందు తీసుకుపోగలరని మా యొక్క మనవి. మా ఊర్లే టాకీలు ఉన్నాయి కానీ నీళ్లు సరిగ్గా లేవు, సరిగ్గా బోర్లు పోస్తలేవు, నీళ్ళ ఎద్దడి బాగా ఉన్నది. కావున దయచేసి ఇంతమంది ప్రభుత్వంకు మేము విన్నవింప చేసుకున్నాము. ఎటువంటి మాకు సహకారం లేదు, ప్రభుత్వం కానీ ఎటువంటి సాయం మాకు చేయలేదు. నీళ్ళ గురించి చాలామంది వాపోతున్నారు. మీ గవర్నమెంట్ గారు మాకు ఈ ముల్లంగి గ్రామానికి నీళ్ళ సదుపాయం కల్పించగలని మా యొక్క మనవి చేస్తున్నాను. ఏదైతే ముల్లంగి మా గ్రామం ఉందో మా ఊర్లో ఎక్కువగా నీటి సమస్య ఉంది. ప్లస్ ఒకటి మాకు వాడకు సీసీ రోడ్ లేదు, అన్ని డ్రైనేజీ కూడా కరెక్ట్ లేదు. సీసీ డ్రైనేజ్ చేయమని చెప్పేసి ఎన్నోసార్లు అధికారులకు చెప్పుకున్నా కానీ సమస్య తీరలేదు. మాకు వాటర్ సమస్య కూడా బాగుంది. ఈ చేవెళ్ళ ప్రాజెక్టు కూడా తొందరగా చేపిస్తే మా ఊరు కొంచెం వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కనీసం 150 ఎకరాల పైన వడగండ్ల వర్షాలు పడి వరి ధాన్యం మొత్తం రాలిపోవడం జరిగింది. దానికి కూడా పంట నష్టంగా గవర్నమెంటు ఏదైనా ఒక చర్య తీసుకొని మాకు పంట నష్టం కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. తీవ్రంగా వాటర్ సమస్య, నీటి ఎద్దడి ఊర్లోనే కాకుండా సాగు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. మాకు సాగు చేసుకోవడానికి మంచి భూములు ఉన్నాయి కానీ పంటలు పండించుకోవడానికి నీళ్ళు లేవు. కనీసం ఒక్కొక్క బోర్ వేసినా కానీ 500 ఫీట్ల లోతు డెత్తు బోర్ కొట్టుకున్నా కానీ చుక్క నీళ్ళు పడే అవకాశం లేదు. మా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి 2 బోర్లు, గవర్నమెంట్ పరంగా కూడా 4 బోర్లు, 6 బోర్లు వేయడం జరిగింది. ఒక్క బోర్లో కూడా చుక్క నీళ్ళు పడలేదు. వాటర్ పరంగా మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం.
ప్రస్తుతం మనం ఇక్కడ బీడీ కార్యక్రమంలో ఉన్నాము. ఇక్కడ బీడీ వర్కర్స్ యొక్క సమస్యలు, మళ్ళీ వాళ్ళకి ఎందరికి పెన్షన్స్ వచ్చినాయి, ఎందరికి రాలేవు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు బీడీ పింఛన్ రావట్లేదు. నేను 16 సంవత్సరాల నుంచి బీడీలు చేస్తున్నా. నాకంటే వెనక చేసిన వాళ్ళకి వస్తుంది పింఛన్, నాకెందుకు రావట్లేదు? నేను కూడా ఓటేస్తున్నా, అన్నీ చేస్తున్నా, నాకెందుకు రావద్దు? అందరితో సమానం నేను కూడా ఉండాలి కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా పింఛన్ రావాల్సిందే. పిఎఫ్ ఉంది మా ఇంట్లో. ఇప్పుడు ఆమెకు పిల్లలు లేరు, మా పెద్దమ్మకి. ఆమె నేనేదో ధర్మంకు నేను గంజి పోస్తున్నా కాబట్టి ఆమెకు వస్తే నాకు రావని చెప్పి షీల్డ్ రూల్స్ మాట్లాడమేంటి? కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటా. కేసీఆర్ రమ్మను మా ఊరికి ముల్లంగికి వచ్చి మాట్లాడితే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. కానీ ఎవరు మాట్లాడినా కూడా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అందరికి పింఛన్ రాని వాళ్ళందరికీ పింఛన్ ఖచ్చితంగా రావాల్సింది. త్రాగునీరు లేదు, పంటలు వండే సాగునీరు కూడా లేదు మాకు. అంతే నేను చేయబట్టి 23 సంవత్సరాలు అవుతుంది బీడీలు. ఫింక్షన్ లేదు మా ఇంట్లో, ఎవరికి కూడా ఫింక్షన్ రాదు. మరి నాకెందుకో సమస్య లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. మాకు రానోళ్ళకి బాధ అవుతుంది. మేము ఇన్ని రోజులు చేయబట్టి మాకెందుకు లేదు? కేసీఆర్ అందరికి ఇస్తానని చెప్పారు, కత్తెర పట్టిన ప్రతి మనిషికి. మరి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎందుకు ఇస్తలేరు? మాకు కూడా అందరితోటి సమానం రావాలా. ఆయన మాట అని ఎందుకు తప్పుతున్నాడు ఇట్లా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాని ప్రతి ఒక్కళ్ళకు వచ్చేటట్లు చేయాల. మాటలతోని కాదు, చెప్పుడు చేతలతోని చేయాల. దీనికోసం మేము కొట్లాడుతున్నాము. మా ఊళ్ళో నీళ్ళ గురించి అయితే మస్తు బాధ అవుతుంది. తాగుడు కోసము పంటలు వండట్లేదు 2 సంవత్సరాల నుంచి. ఈ బీడీ కార్ఖాన్లు కూడా నెలకు 15 రోజులు కూడా నడుస్తలేవు. మరి మాకు మస్తు బాధ అవుతుంది బతకదందుకు. ఇవన్నిటి గురించి పట్టించుకొని కేసీఆర్ మాకు అందరికీ ఫింక్షన్లు వచ్చేటట్లు, మా చీరల గురించి కూడా కొంచెం పట్టించుకునేటట్లు చేయాలా. మా అందరికి అన్ని చేయమని కోరుకుంటున్నాం. బీడీ పింఛన్లు మరి అందరికి ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఈ రోజు మాకు హామీ ఇచ్చిన ప్రకారము మాట ప్రకారం నిలబెట్టలేరు. 10 మందికి ఇస్తే 100 మందికి ఇస్తలేరు. 100 మందిలో 1000 మందిలో 100 మందికి వస్తున్నాయి. ఇంకా రాని వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆ రోజు హామీ ఇచ్చినావు, మేము అడగక ముందు నువ్వు ఇచ్చినావు. ఇచ్చిన మాట ప్రకారం అందరినీ నిలబెట్టాలా. అందరినీ నిలబెట్టగలిగితేనే అందరికి సంతోషం ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు నవ్వుతారు, ఇయ్యని వాళ్ళు ఏడుస్తున్నారు. అయితే ఈ బీడీలు చేయని వాళ్ళకు పింఛన్ వస్తుంది ఎట్లా? బీడీలు చేసిన వాళ్ళకి వస్తలేదు ఎట్లా? మాది పట్టుకున్న సర్వీస్ ఎంత? ఇచ్చే వాళ్ళకు కొంచెం రూల్స్ ఉండాలి కదా దానికి. లేకపోతే మొత్తం బంద్ పెడతాడా? బంద్ పెట్టని. మాకు ఎందుకోసం ఇయ్యడు? మేము రక్తం అంతా కుళ్ళు అయిందాక చేసినాం దందా. మాకు బాధ కదా. 100 ఒక్క కార్ఖానకు 100 మంది ఉన్నాం. అందులో 20 మందికి పింఛన్ వచ్చింది, 80 మందిని కొట్లాడుతున్నాం. బాజిరెడ్డి గోవర్ధన్ కానీ ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరున్నా మాకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నా నేను, మా ఆడవాళ్ళ బాధ అర్థం చేసుకొని దయచేసి ఇవ్వవలసింది అంతే. ఇది మా రెక్కల వల్ల కష్టమే, ఎవరు కూడా పైసా కాదు. ముప్పై 35 ఏళ్ళు అయినా బీడీ చేయబట్టి. నాకు 35 ఏళ్ళ నుంచి నాకు పింఛి పంట పోతుంది. నాకు రావాలి కదా. నాకు 1000 రూపాయలు పింఛి నాకు రాలేదు. ఎందు గురించి రాలేదు? అందరికి 10 ఏళ్ళ నాడు పెట్టిన వాళ్ళకి అలా వచ్చినాయి, నాకు రాలేవు. నేను ఈ ఊళ్ళో పుట్టిన, ఈ ఊళ్ళో పెరిగిన నేను. నాకు ఎందుకు రావు మరి? మరి ఓలని అడగాల నేను? ఇప్పుడు సర్పంచ్ దగ్గరకు వస్తే సర్పంచ్ పట్టించుకుంటాడా? ఉప సర్పంచ్ దగ్గరకు వెళ్తే ఉప సర్పంచ్ పట్టించుకుంటాడా? వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకోరు. మా బాధలు ఏంటిగా? మా బాధలు మాకే చెప్పాలా.
ఈ గ్రామంలో కొందరికి వితంతువులకు మళ్ళీ వృద్ధాప్య పెన్షన్లు కొన్ని వసతులు కానీ ఇక్కడ గ్రామస్తులు జరుపుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 200 వచ్చింది, 1000 రూపాయలు అయింది. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు 200 పింఛన్ వచ్చింది, 1000 రూపాయలు అయింది, బంద్ అయింది. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ఈ గ్రామంలో నీటి ఎద్దడి చాలా ఉంది. మళ్ళీ సాగు చేయడానికి నీళ్ళు లేవని ఇక్కడ రైతులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఇప్పటిదాకా ఇన్నేళ్ళ ఆ చెరువు మాట్లాడడం కూడా అసలుకి ఇదివరకు ఓళ్ళు చేస్తులేదు, పట్టించుకులేదు. దాంతోనైతే నీళ్ళు అందరికి వస్తాయి, అన్నీ వాడతాయి. నాంజర్ అంటే ఇది మీద ఉన్నది, ఆ పైకి ఆ చెరువు దాంట్లో పడాలి నీళ్ళు, అయితే అన్ని పంటలు కూడా పండుతాయి. ఈ గ్రామంలో ఉపాధి హామీ పని నడవడం లేదని ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇక్కడ ఉపాధి హామీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధి పని లేదు, ఒక్క గులుపు నేల ఆయన బట్టి మా ఊరందరికి బంద్ ఉన్నది. ఊరందరూ బతకల్లా, ఒక్కటే గులుపు 20 మంది బతకల్లా. మళ్ళీ ఒక్క కూలే 3 నెలల గులుపులు చాలాయి. మామూలు 3 వద్దులు కూడా కాదు, గులుపులు లేవు, ఎట్లా బతకాలా? పంటలు లేవు, నీళ్లు లేవు, పని లేదు, ఏం చేయాలి చెప్పు? మా ఊరుకు చెరుకు పెద్దగా లేదు, ఆగం లేదు, చెరుకు ఆగం లేదు, ఏం ఆగం లేదు, పంటలు లేవు, వేసుకుందామంటే బోలు నీళ్ళు పడతలేవు, ఏమిటి మీద బతకాలా? మళ్ళీ ఒకటి పంటలు ఖరాబ్ అవుతున్నాయి కూడా, ఆపి తాపి ఉన్నాయి. ఎప్పుడైనా పడితే 2 తాళ్ళు వాడితే మాకు ఒక మాడి ఎండిపోతుంది, ఒక మాడి ఎండిపోతుంది ఆ వర్షాలు లేక. మరి ఏమిట్లా సౌకర్యం తెలియదు, బతకాల మేము. ఓం మహాలక్ష్మి నమో నమః, ఓం విష్ణు ప్రియాయ నమో నమః, ఓం ధన్ ప్రదాయ నమో నమః, ఓం విశ్వజనన్యే నమో నమః. ओम महालक्ष्मी नमो नमः, ओम विष्णु प्रियाय नमो नमः, ओम धन प्रदाय नमो नमः, ओम विश्वजनन्ये नमो नमः. ओम महालक्ष्मी नमो नमः, ओम विष्णु प्रियाय नमो नमः, ओम धन प्रदाय नमो नमः, ओम विश्वजनन्ये नमो नमः. ओम महालक्ष्मी नमो नमः, ओम विष्णु प्रियाय नमो नमः, ओम धन प्रदाय नमो नमः, ओम विश्वजनन्ये नमो नमः. ఉపాధి పని అందరికి ఇవ్వాలా. నీరు 2 నెలలు చాలు ఉన్నా మంచిగా బతికినాం. ఆ పని సుఖలేదు, ఇప్పుడు ఏమి తినాలి మేము? ఎండుకాలమైంది బతక, బీడీలు చేత కూడా బీడీలు లేవు, ఏ పని లేదు. వారంకు 2 గైకులు అద్దెసేరు, 2 అద్దెసేరు, 3 అద్దెసేరు, ఎట్లా బతకాలా? అప్పుడు 1000 బీడీలు చేస్తుంటే అన్న 1000 బీడీలు చేసినప్పుడు మంచిగా బతికినాం. వారంకు 3 అద్దెసేరు బీడీలు పెడుతున్నాం, ఎట్లా బతకాలా?
బాధపడ్డదానికి నెలకు 1000 రూపాయల పింఛన్ ఫస్ట్ తారీఖు ఇచ్చేది 200 పింఛన్ వచ్చిర్రదు ఫస్ట్ తారీఖు ఇస్తుర్రు 1000 రూపాయల పింఛన్ వచ్చింది 20 తారీఖు దాకా ఇద్దరు ఆ బియ్యం పోసేటోడు 20 తారీఖు దాకా అయినా పోతలేడు ఆఖరికి లేరోడు ఏం చేసుకోరు బతకాల మేము అవిసుకంగా ఒక్కొక్కరికి పోతే పోతుండు లేకుంటే లేదు ఆ ప్రపంచం మన బతుకుతాయి ఈ ప్రపంచంగా మమ్మల్ని ముంచేస్తుంది మేము ఎట్లా బతకాలి అసలు ఎక్కడో అక్కడనే దోసుక తింటుర్రు మేము ఎట్లా బతకాలా చెప్పండి మీకు 3 తెల్లర కార్డు బట్టి మీకు 1000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారంటే మాకు బాధ అనిపించదా నెల రోజులు కార్ఖాన నడితే 10 కాయకులు పడుతున్నాయి పదార్థశాలకు 5 చర్ర బీడీలు 5 చర్ర బీళ్లకు 600 నడుకొని పిల్లలను నడపల్లా ఫీజులు కట్టాలా మరి మేము పొట్టకు తినాలా కంట్రోల్లో కొనుకొచ్చుకోవాలా మేమేం చేసుకొని బతకాలా బాయిల కాడనేమో బెడ్డలు ఊళ్ళోనేమో తాగదామంటే నీళ్ళు లేవు మేము బతికేటికి ఊళ్ళే మాకెందుకు గురించి ఇట్లా చేస్తున్నారు వాళ్ళు గెలిచిన మాట నేను గెలిచి చేస్తా నేను గెలిచి చేస్తా వాళ్ళు గెలిచిన కానీ లాభం లేదు మాకు దివ్య బొక్కలలో తిరుగుడు మేము బియ్యం ఒకసారి పోతే 16 కిలోలు ఒకసారి పోతే 10 కిలోలు ఒకసారి పోతే 18 కిలోలు ఒకసారి పోతే 24 కిలోలు లాస్ట్కి వస్తే 10 కిలోలు అట్లా జరుగుతుంది నువ్వు మంచిగా ఉన్నావు నీకు 2 కిలోలు ఎక్కువ వస్తాడు మేము ఖరాబ్ ఉన్నాము 2 కిలోలు తక్కువ వస్తాడు అట్లా నువ్వు మనిషివి నేను మనిషివి కానా నిన్ను కొత్త ఏం వెళ్తుంది నన్ను కొత్త ఏం వెళ్తుంది చెప్పు నిన్ను కొత్త రక్తము నన్ను కొత్త పాల అందరం అన్నప్పుడు అయ్యవ్వ కడుపు కుట్టినాము అందరం సమానంగానే ఇయ్యాల ఓలే గాని పింఛన్ పైసలు కూడా అందరికి అత్తనే పింఛన్ పైసలు రాలా మొత్తం అందరికి ఇచ్చేది లేదు పింఛన్ పైసలు చూస్తాం అప్పటికి మేము గమ్మత్తు 10 ఏళ్ల సంధి చేస్తున్నాం నేను 5 ఏళ్ల పిల్లని వచ్చిన 5 ఏళ్ల పిల్ల నీ ఊరికి వచ్చిన సేట్ నేను 25 ఏళ్ళు అయితే నేను బీడీలు చేయబట్టి కార్డు పెట్టుకొని నాకు 1 రూపాయి పింఛన్ ఎత్తలేదు ఎందుకు గురించి అన్నప్పుడు మా అత్తమ్మ కూడా చచ్చిపోయిండు ఆమెకు అత్తలకు రాదా ఆమె ఎట్నుకి వెయ్యాలా ఒక్కోడే కొడుకు ఆమెను 50 అయితే నాకు పింఛన్ వస్తుంది అంటే ఆమె చచ్చిపోతే ఆమె పింఛన్ నేను తీసుకోవాలా అంటే ఆమె రావద్దు నేను పింఛన్ తీసుకోవద్దు ఆమె చచ్చిపోతే నాకు పింఛన్ వస్తుందట అట్లా వచ్చిన వాళ్ళకు తల్లికి వస్తుంది పిల్లకి వస్తుంది కోడలకు వస్తుంది మరి మాకెందుకు రాదు నేను ఉన్న ఒక్కదాన్ని నాకు ఎవరన్ను లేరు మామ లేడు మరుదులు లేరు కోళ్ళు లేరు అది అత్తే కోడలకి రావాలా ఇదే మీ ప్రచారము ప్రస్తుతం మనం ఇక్కడ ఎస్సీ వాడలో ఉన్నాము ఎస్సీ వాడలో ఇక్కడ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మాకు నీటి ఎద్దడి చాలా ఉన్నది అంటే తాగునీటికైనా ఏదానికైనా అందుకోసమే మేము మా సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని కానీ మా మండల అధ్యక్షుని కానీ మేము ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారికి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు ఒక బోర్వెల్ శాంక్షన్ చేసి మా వార్డులో 8వ వార్డులో మా ఎస్సీ దళిత వాళ్ళను కనికరించి కనీసం మాకు ఆ నీటి సమస్య తీర్చగలరని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ప్రతి నెల ఇక్కడ 104 సిబ్బంది 104 వ్యాన్తో వస్తుంది. ఇక్కడ వచ్చి
గ్రామంలోని సమస్యలు ఏమైనా సలహాలు రోగులకు ఏమంటే ఇచ్చేవి చేస్తారని ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ 104 సిబ్బంది ఉంది, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 104 ఇక్కడ ఈ ముల్లంగి విలేజ్కి ప్రతి నెల ఒకసారి విజిట్ చేస్తాము. ప్రతి నెల 4వ బుధవారము మధ్యాహ్నము 1 గంట నుంచి 3:30 వరకు ఇక్కడ ఉంటాము. ఇక్కడ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాము. ఇక్కడ ఏంటంటే బీపీ, షుగరు, ఫిడ్స్, ఆస్తమా వాళ్ళకు ప్రతి నెల విజిట్ చేసి నెలకు సరిపడా మందులు ఉచితంగా అందిస్తాము. అట్లాగే గర్భిణీలకు రక్త పరీక్షలు చేస్తాము. హిమోగ్లోబిన్ పర్సెంటేజు, హెచ్ఐవి టెస్టులు, బ్లడ్ షుగరు, యూరిన్ టెస్టులు చేస్తాము. ఇక్కడ విలేజ్ పబ్లిక్ కూడా చాలా మంచిగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. పెద్ద కేసులు అంటే మాది ఓన్లీ మంత్లీ సర్వీస్ కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తాము. ఏమైనా కేసులు హై రిస్క్ ఏమైనా ఉంటే సంబంధించిన పిఎస్సికి కానీ లేదంటే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తాం. గ్రామ స్థానిక ఏఎన్ఎం ఉన్నారో వాళ్ళని అడిగి ఇక్కడ ఊర్లో ఎలా సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ చేసుకుంటామండి ఏఎన్సీ చూడగానే. తర్వాతనేమో వాళ్ళకు ఫస్ట్ టీటీ ఇచ్చేస్తాము. తర్వాత అది కాగానే సెకండ్ టీటీ కూడా ఇస్తాం వాళ్ళకి. తర్వాత 7th మంత్లో డాక్టర్ చెకప్ కానీ పిహెచ్సికి పంపిస్తామండి. తర్వాత చిన్నపిల్లలకు టీకాలు ఇస్తాం మా వర్క్ అనేది. మళ్ళీ విలేజ్లో ఏమైనా ఫీవర్స్ ఏమైనా వస్తే మోషన్స్ కానీ అవి కానీ ట్యాబ్లెట్స్ సప్లై చేస్తాం విలేజ్ అంతా తిరిగేసి. ఇంకా క్లోరేషన్ చేస్తున్నారా లేదా అదొకటి చూస్తామండి. అది ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీలోని గ్రామ సర్పంచ్ వద్ద ఉన్నాం. వాళ్ళు అభివృద్ధి చేసిన పనులు, మళ్ళీ చేయబోయే పనులు, వాళ్ళ ఊరి సమస్యల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయం పనికి వాటర్ లేవు ఎక్కువగా, మరి తాగడానికి వాటర్ లేవు, బాగా ఇబ్బందిగా ఉంది. ముఖ్యమైన మాకు ఇబ్బందులు ఏంటంటే 2 మెయిన్ బీడీ పింఛన్ వాళ్ళు బాగా గొడవలు చేస్తున్నారు. పింఛన్ వచ్చిన వాళ్ళకు వస్తున్నాయి, రాని వాళ్ళకు వస్తలేవు. వాళ్ళు బాగా బాధపడుతున్నారు. మరి తాగడానికి మాకు సౌకర్యంగా వాటర్ లేవు. మరి 5-6 బోర్లు వేయించినాం ఊర్లే, అసలు వాటర్ పడలేవు. బాగా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. వాటర్ అయితే బాగా ఇబ్బంది ఉంది. అన్నిటికీ సౌకర్యం ఉంది కానీ వాటర్దే బాగా మాకు ఈ బీడీ పింఛన్స్ ఒకళ్ళకి వస్తున్నాయి ఒకళ్ళకి రాక అదే చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇక్కడ గ్రామ ఎంపీటీసీ ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటిదంటే మా విలేజ్ వాళ్ళందరూ సర్పంచ్ ఎంపీటీసీనని బీడీ పింఛన్ గురించి బాగా ఒత్తిడిలు చేస్తున్నారు. మీరు అక్కడి నుంచి ఆర్డర్స్ రాంది మేమేం చేస్తాము, ప్రతి ఇంటికి వెళ్ళినా మొత్తం విలేజ్ మొత్తం తిరిగినా కానీ కూడా మీరే ఉన్నారు, మీరే కట్ చేస్తున్నారు పింఛన్లని బాగా ఒత్తిడి చేస్తున్నారు. మీరు పంపించిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేమెందుకు ఇయ్యము, వచ్చిన వాళ్ళు పేరున మేము కంపల్సరీ ఇంటింటికి వెళ్ళి మేము తిరిగిస్తున్నాము. మా విలేజ్లో డ్రైనేజీలు చేయిస్తున్నాము, విద్యుత్ దీపాలు చేయిస్తున్నాము. అదేవిధంగా ఒక చెరువుకు శాంక్షన్ వచ్చింది, ఇంకొక చెరువుకు కూడా శాంక్షన్ రావాలని మా సర్పంచ్ ఎంపీటీసీలము మా గ్రామం తరపున కూడా అందరం మేము రావాలని మనవి చేస్తున్నాము. ఇప్పటివరకైతే మా ఉన్న సమస్యల్ని నెరవేర్చగలరు. కవితకు కూడా మా బీడీలు పింఛన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం.
ప్రస్తుతం మనం ఇక్కడ ముల్లంగి గ్రామంలోని మల్ల చెరువులో ఉన్నాము. దీనికి మిషన్ కాకతీయలో 52 లక్షలు శాంక్షన్ అయినాయి. త్వరలో ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రారంభోత్సవం కూడా చేసే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ చెరువు పూడికల ద్వారా తీస్తే ఎలా అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ ఈ చెరువు ఎప్పుడు స్థాపించారో వాళ్ళని అడిగి తెలుసుకో. ఈ చెరువు అనేది మాకు దాదాపు ఒక 150 ఎకరాలకు నీరు ఇవ్వగలుగుతుంది. దీనికి మిషన్ కాకతీయ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని దీన్ని శాంక్షన్ చేసిండ్రు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. దాని గురించి రేపా ఎల్లుండి వస్తాడు, వచ్చి శంకుస్థాపన చేసిపోయింది. ఈ చెరువు ద్వారా చాలా లాభం ఉంటుంది. దీనికి చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెరువు పేరు మల్ల చెరువు. ఈ చెరువు లోపలున్న ఆయకట్టు ఒక 20 acres అంటే 20 ఎకరాలు ఉంటుంది. దీనికి ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఫస్ట్ విడతల్ని అన్నామా చెరువు కొంచెం మీ దృష్టిలో ఉంచుకొని శాంక్షన్ ఇప్పించండి అనగానే ఫస్ట్ విడతలని శాంక్షన్ ఇప్పించి 52 లక్షలు కూడా శాంక్షన్ వచ్చేసింది. ఈ 2 days అంటే రేపు లేదా ఎల్లుండి అన్నగారు కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పనులు ప్రారంభోత్సవానికి మాట్లాడినాం. చూశారుగా ఇప్పటి వరకు ఈ ముల్లంగి గ్రామంలో ఉన్న సమస్యలు, మళ్ళీ ఈ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది, మళ్ళీ ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేసింది. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు సాగునీరు, తాగునీరు. అదేవిధంగా మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్స్ రాక చాలామంది ఆందోళన చెందుతున్నారు. అదే మళ్ళీ కొందరికి వృద్ధాప్య పెన్షన్స్ రాక కొందరు బాధపడుతున్నారు. ఈ గ్రామంలో ఉపాధి హామీ పని లేకుండా ఉపాధి హామీ కూలీలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళు తెలియజేశారు. ఇలాంటి సమస్యలను గవర్నమెంట్ వెంటనే పరిష్కరించాలని K6 ముఖంగా మేము కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ వెంకటేష్తో MD అఫ్సర్ డిచ్పల్లి.